లో ఉంటాడు గనక బాధ్యతతో మాట్లాడతాడు, నిజాలు మాట్లాడతాడు, అధికార వేదికలో తప్పు మాట్లాడరు అని మనం అందరం కూడా విశ్వసిస్తాం. దురదృష్టం ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ అన్ని అబద్ధాలే మాట్లాడతాడు. కుక్కతోక వంకర అన్నట్టు ప్రతిపక్షంలో అబద్ధాలే, ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా అన్ని అబద్ధాలే మాట్లాడుతూ వస్తున్నారు. జర్నలిస్టులు అనేది, మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్గా మనందరికి కూడా ఎంతో గౌరవం ఉంటుంది. సో ఐ అపీల్ టు ద మీడియా. అది మేము మాట్లాడినా, ముఖ్యమంత్రి గారు మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా, అబద్ధాలు మాట్లాడినప్పుడు, తప్పులు మాట్లాడినప్పుడు వెరిఫై చేస్తూ మనం పాఠకులకు, ప్రజలకు వాస్తవాలు చేరవేసే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. జనరల్గా ఎప్పుడన్నా ఏదన్నా ఒక నాయకుడు కానీ, ఒక పార్టీ కానీ తప్పు మాట్లాడితే ఏం చేస్తారంటే ఆ వార్తల్ని కట్ చేసి వాళ్ళు క్రాస్ చెక్ చేసి నిజాలను మాత్రమే ప్రసారం చేసేటువంటి ఒక గొప్పతనం మీడియాకు, ఫోర్త్ ఎస్టేట్గా ఉంది. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన, నేను ఆధారాలతో సహా చూపిస్తాను, ఆల్ లైస్, పచ్చి అబద్ధాలు, గోబల్స్. ఏమైందంటే రాష్ట్ర ప్రజలు, రాష్ట్రం అనేది చాలా ముఖ్యం, వ్యక్తులు ముఖ్యం కాదు. రేవంత్ రెడ్డి గారు ఉండొచ్చు, రేపు పోవచ్చు. తెలంగాణ రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర ప్రజలు ముఖ్యం, రాష్ట్ర హక్కులు ముఖ్యం. బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉద్యమ పార్టీ. పోరాడి కేసీఆర్ గారి నాయకత్వంలో కానే కాదు, రానే రాదన్న తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పాలించి దేశానికి దిక్సూచిగా నిలిపిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. సో ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న మేము నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తాం. ప్రజలే కేంద్రంగా, రాష్ట్ర హక్కులే కేంద్రంగా, రాష్ట్ర ప్రయోజనాలే కేంద్రంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. దురదృష్టం ఏంటంటే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రజలు, రాష్ట్రము, రాష్ట్ర హక్కులు కేంద్రంగా కాకుండా రాజకీయాలు కేంద్రంగా, బురద జల్లడమే లక్ష్యంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో ఐ అపీల్ టు ద మీడియా, కైండ్లీ ఎవరు మాట్లాడినా కూడా అవాస్తవాలు ఉంటే మీ దగ్గర ఆధారాలు ఉంటాయి, మీకు అన్నీ తెలిసి ఉంటాయి, క్రాస్ చెక్ చేసి వార్తలు ప్రసారం చేయాలని, వార్తలు రాయాలని, నిజాలు ప్రజలకు అందించే విధానానికి మీ వంతు సహకారం ఉండాలని ఐ అపీల్. సరే, లెట్స్ కమ్ టు ద సబ్జెక్ట్. ముఖ్యంగా నిన్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అది కూడా ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు పెట్టింది ప్రగతి భవన్లో ప్రజెంటేషన్, ఇచ్చింది అధికారిక హోదాలో. ఓన్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే పిలుచుకుంటారా? దాన్ని అందరిని పిలవాలి కదా. ఇఫ్ ఇట్ ఈస్ ది అఫీషియల్ ప్రజెంటేషన్, వై నాట్ టు ఆల్? గాంధీ భవన్లో పెట్టుకోలే కదా మీరు. అక్కడ ప్రజెంటేషన్ ఇచ్చింది ఆఫీసర్లు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, సచివాలయం నుంచి వచ్చిన అధికారులు. దాన్ని అందరినీ పిలిస్తే ఇంకా వాస్తవాలు బయటకు వస్తాయి కదా. సో నిన్నటి పవర్ పాయింట్ ప్రజెంటేషను అది హైదరాబాద్లో ఇచ్చినట్లేదు, అమరావతిలో ఇచ్చినట్టు ఉంది. ఆ పీపీటీ చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇది తెలంగాణ ప్రభుత్వం తయారు చేసిందా, లేక చంద్రబాబు నాయుడు గారు తయారు చేసి అమరావతికి వెళ్ళి ఈయనకు పంపిండా అనేటువంటి అనుమానం మాత్రం ఎవరికైనా కలుగుతుంది. ఇలా బనకచెర్లను ఆపాలనే చిత్తశుద్ధి మీకుంటే మీరు చూపాల్సింది ఏంటిది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి రాసిన లేఖలు, జలవనరుల శాఖకు రాసిన లేఖలు, బనకచెర్లను ఆయన ఏ రకంగా ముందుకు తీసుకుపోతున్నాడో చూపించాలి. అది చూపించిందా మీరు? దాని గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. చంద్రబాబు గారు బనకచెర్ల మీద కేంద్రానికి రాసిన లేఖలు కానీ, ఆయన మాట్లాడిన మాటలు కానీ నీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎక్కడ నువ్వు చూపలేదు, దానికి స్థానం దొరకలేదు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకున్నాడు చంద్రబాబు నాయుడు, పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని, దిండి ఎత్తిపోతల పథకాన్ని, తుమ్మిళ్ళ లిఫ్టును, భక్తరామదాస్ లిఫ్టును, ఎన్నో తెలంగాణ ప్రాజెక్టులను నేను అడ్డుకున్నాడు. దానికి ఎందుకు నీ పీపీటీలో చూపించలేదు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మన తెలంగాణ ప్రయోజనాల్ని ఎలా దెబ్బగొట్టిందో ఒక్క ముక్కనన్న చూపించినావని నన్ను. అంటే బనకచెర్ల గట్టే బాబేమో రేవంత్ రెడ్డికి బంగారమో లెక్క కనబడుతుండ్రు. బనకచెర్లను ఆపాలని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఏమో ఈయనకు సచినపాము లెక్క కనబడుతుంది. మరి సచినపామే అయితే ఎందుకు కళలు కూడా బీఆర్ఎస్ పార్టీని కలవరిస్తున్నావు? అసలు నువ్వు ఉపన్యాసం ఇస్తే కేసీఆర్ పేరెత్తకుండా, బీఆర్ఎస్ గురించి మాట్లాడకుండా ఏదైనా ఒక ఉపన్యాసం మాట్లాడతావా నువ్వు? అసలు నీకు నిద్రలో లేపితే కూడా బీఆర్ఎస్ యాదికి వస్తుంది, గులాబీ జెండానే కనబడుతుంది నీకు. ఇప్పుడు నీ పార్టీ
కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో 11.5 సంవత్సరాల నుంచి ఇలా అధికారంలో దూరంగా ఉంది. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. ఈ దేశంలో అనేక శాసనసభల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేదు. మరి ఇలా కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదు. అంత మాత్రాన నీ కాంగ్రెస్ పార్టీ చచ్చిన పామైందా? నేను అడుగుతా ఉన్నా. నువ్వు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగితే నీ అధ్యక్షతన జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గల్లంత అయింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ చచ్చిన పామైందా? ఈ చచ్చిన పాము లాంటి చౌకబారు ముచ్చట్లు మాకు చెప్పకు, నీ రాహుల్ గాంధీకి చెప్పుకునేది ఉంటే. ఈ అతి తెలివితేటలు అవసరం లేదు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. నువ్వు మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ సొంత జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ గెలిచింది, గెలవలేదా మొన్న? అహంకారంతో మాట్లాడితే ప్రజలు నిన్ను అత్తపాతాల లోకానికి దొక్కుతారు బిడ్డ, జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నా నేను. నీకు బేసిన్ల గురించి మినిమం అవగాహన లేదు. దేవాదులు ఏ బేసిన్లో ఉందంటావు, బంకచెర్ల యాడు ఉందంటావు. బాసన్ల గురించి తెలిసినంత ఈజీ కాదు బేసిన్ల గురించి తెలుసుకోవడం. కనీస అవగాహన లేకుండా మాట్లాడి ఈ రాష్ట్రం పరువు తీస్తా ఉన్నావు నువ్వు. ఇవాళ ఏదో సామెత ఉంటే చూడు, భయం లేని కోడట బజార్లో గుడ్డు పెట్టిందట. నీ తీరు కూడా గట్లే ఉంది. ఈయనట కేసీఆర్ను ప్రశ్నిస్తారట. బంకచర్ల మీద ఈ బొంకుడు రాజకీయాలు బంద్ పెట్టు. రేవంత్ రెడ్డి గారు, నాడు బాబు కోసం బ్యాగులు మోసి బ్యాగ్ మ్యాన్గా పేరు తెచ్చుకున్నావు. నేడు అదే బాబు కోసం బంకచర్ల కోసం బొంకు మ్యాన్గా మారిపోయినావు. నువ్వు బొంకుతా ఉన్నావు, అన్నీ నిజాలు మాట్లాడతలేవు నువ్వు. నువ్వే చెప్పినావు. అయినా ఏం చెప్పినావు నువ్వు? నా స్కూల్ బీజేపీ, నా కాలేజ్ తెలుగుదేశం, నేను ఉద్యోగం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీలో అని నువ్వే చాలాసార్లు చెప్పినావు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఇలా నువ్వు టెక్నికల్గా కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కానీ నీ హృదయం అంతా కూడా ఇంకా అక్కడనే ఉన్నదని ఇలా అర్థమవుతా ఉంది రాష్ట్ర ప్రజలకు. ఎందుకంటే నీ స్కూలింగు కాలేజీ జ్ఞాపకాలు నేను విడిచిపెడతలేవు. ఇంకా నీ మనసంతా అక్కడనే కొట్టుకుంటున్నది. ఎందుకంటే నీ ఆచరణలోనే కనబడుతుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. పోయినసారి కృష్ణా జలాల్లో 65 టీఎంసీలు ఆంధ్రాకు ఎక్కువ ఇచ్చినటువంటి తీరు కానీ, ఇలా గోదావరి బనకచెర్లకు నువ్వు తలుపులు తెలిసిన తీరు కానీ ఏమర్థమవుతుంది? నీ స్కూల్ ఏజ్లో కాలేజ్ ఏజ్లో ఉన్న ఆ చంద్రబాబు నాయుడు గారితోనో తెలుగుదేశం పార్టీతో ఉన్న నీ అనుబంధాలు ఇంకా నువ్వు మర్చిపోలేకపోతున్నావు. ఇవాళ స్పష్టంగా నేను ఆధారాలతో సహా చెప్పదలుచుకున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఈయన ప్రజాభవన్కు పిలిచిండి ఈ మధ్యలో, పోయిన సంవత్సరం మీ అందరికీ తెలుసు. జూలై 6, 2024 జూలై 6, 2024 నాడు 2 రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించుకుందామని ప్రజాభవన్కు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించాడు. ఆహ్వానించిన తర్వాత ఆ విభజన హామీల ముసుగులో గోదావరి బనకచెర్ల చీకటి ఒప్పందం ప్రజాభవన్ ఆధారంగా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మధ్య జరిగింది. ఎందుకంటే జూలై 6, 2024 నాడు ప్రజాభవన్లో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుల మీటింగ్ జరిగింది. ఆ తర్వాతనే ప్రాజెక్టు పనులు స్టార్ట్ అయినాయి. రేవంత్ రెడ్డి గారు అదే రోజు ప్రజాభవన్ వేదికగా తెలంగాణ నీటి హక్కులకు మరణ శాసనం రాసిండు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత ఏమైంది? జూలై 6, 2024 రేవంత్ చంద్రబాబు కలిసిండ్రు. సెప్టెంబర్ 13, 2024 ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సతీ సమేతంగా బెజవాడకు పోయి బజ్జీలు తినొచ్చిండు. ఇగో అక్కడ సైలెంట్ అయిపోయింది. ఇక బెజవాడ బజ్జీలు తిని బెజవాడకు పోయి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా కలిసి గోదావరి బనకచెర్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పచ్చ జెండా ఊపిండు. ఆనాడు రేవంత్ రెడ్డి ప్రజాభవన్ వేదికగా, బెజవాడ వేదికగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఇద్దరు కలిసి ఈ గోదావరి బనకచెర్లకు జెండా ఊపిండ్రు. జూలై 6, 2024 ఏమో రేవంత్ రెడ్డి, సెప్టెంబర్ 13, 2024 ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి. కరెక్ట్గా మీరు డేట్లు చూస్తే దాని తర్వాత ఇదే క్రమంలో